ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. అంటే ఈ నేపథ్యంలోనే మేము కలిసే ఉన్నాము అనే మెసేజ్ని మీడియాకి అండ్ ప్రజలకి నిన్న అందించారు అనుకోవాలా? నిన్నటి పరామర్శ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ఈ 3 పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు రావటం అనేది సహజమైనటువంటి విషయం. విభేదాలు వస్తాయి. ఎందుకోసం అంటే 3 పార్టీలు వేరువేరు. అలాంటప్పుడు వచ్చినటువంటి విభేదాలని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని ఈ ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి ప్రయత్నము కూటమి నాయకత్వం వహించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన బాధ్యత. చంద్రబాబు నాయుడు నిన్న చేసింది కూడా అదే. ఎప్పుడైతే అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటల వల్ల కొంత జన సైనికులు అదేవిధంగా చిరంజీవి అభిమానులు కొంత బాధపడి ఉండొచ్చు. ఈ బాధపడిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతంగా ఈ విషయంలో ఎక్కడా కూడా ఆయన బహిరంగంగా స్పందించి ఉండలేదు. కారణం ఏంటి అని అంటే అసెంబ్లీలో జరిగినటువంటి ఘటన ఆయనకు తెలిసి ఉంటుంది, ఖచ్చితంగా తెలిసింది కదా. దాని మీద చిరంజీవి కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ విషయంలో ఒకవేళ పవన్ కళ్యాణ్కి రెస్పాండ్ అయ్యి ఉంటే కూటమి మధ్య విభేదాలు తలెత్తేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకని కూటమి యొక్క బాధ్యత ఏమిటి? మేము 5 ఏళ్ళు మీకు మంచి పాలన అందిస్తామనేటువంటి హామీ మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ హామీ ఇచ్చి ప్రజల ముందుకు వెళ్ళారు. ప్రజలు వాళ్ళకు 164 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల కూటమిలో విభేదాలు వస్తే, ప్రభుత్వం గిన ఇబ్బందులు ఏర్పడితే ఈ పాలనకు అంతరాయం ఏర్పడేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకనే బాధ్యతాయుతంగా పవన్ కళ్యాణ్ కూడా దాని మీద బహిరంగంగా స్పందించి ఉండలేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా జన సైనికుల్లో కొంత ఆవేదన ఉంటది, చిరంజీవి అభిమానుల్లో ఆవేదన ఉంటది, అదే విధంగా జనసేనకు సపోర్ట్ చేసేటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఆవేదన ఉంటుంది. ఏంటి ఇట్లా మా చిరంజీవిని ఎలా అన్నారు అనేటువంటి దాని మీద వాళ్ళ ఆవేదన ఉంటుంది. అందుకని ఇవన్నీ సమస్య పోవాలి అని అంటే ఈ రోజున కూటమి పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి ఆయన చొరవ తీసుకొని పవన్ కళ్యాణ్కి ఆరోగ్యము, ఆయన జ్వరంగా ఉంది కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలనేటువంటి దాని మీద ఆయన పరామర్శకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక మీరు అన్నట్టుగా ఎట్లయితే చిన్న ఇప్పుడు జ్వరం అని అంటే ఆటోమేటిక్గా 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు తగ్గిపోతుంది. దానికోసం వెళ్ళి పరామర్శించాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు సందర్భం ఏంటి అని అంటే వాళ్ళ యొక్క ఇగో హర్ట్ అయి ఉంది కాబట్టి, మానసికంగా కొంత ఇబ్బందికి గురయ్యి ఉన్నారు కాబట్టి జన సైనికులు, చిరంజీవి అభిమానులు, కూటమిలో ఉండేటువంటి తన సంబంధించినటువంటి మిత్రుడు మనోవేదనకు కూడా గురవుతున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే మాట్లాడితే కూటమికి ఇబ్బంది, మాట్లాడకపోతేనేమో తన అన్నకు సపోర్ట్ చేయటం లేదు అనేటువంటి దాని మీద వాళ్ళ జన సైనికులు, చిరంజీవి అభిమానులు బాధపడేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలు 100% స్ట్రైకింగ్ రేట్తో జనసేన గెలిచింది అని అంటే పవన్ కళ్యాణ్తో పాటుగా దాని వెనకాల నాగేంద్ర బాబు, చిరంజీవి కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు సపోర్ట్ కూడా ఉంది. చిరంజీవి బహిరంగంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు మొన్న ఎన్నికల సమయంలో. చిరంజీవితో పాటు రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో కూడా తిరిగారు. అలాంటి సందర్భంలో చిరంజీవికి ఏదైనా అవమానం జరిగింది, అది కూడా అసెంబ్లీలో అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ స్పందించాలి కదా అనేటువంటి దాని మీద అందరూ అనొచ్చు, అలాంటి కోరుకోవచ్చు జన సైనికులు కానీ, చిరంజీవి అభిమానులు కానీ. కానీ పవన్ కళ్యాణ్ ఒక మెచ్యూర్డ్గా, అంటే రాజకీయవేత్తగా ఆలోచించి ఈ విధమైనటువంటి మాటలు, ఏదో ఒక మాటకు సంబంధించినటువంటి వ్యవహారం, బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు అది అన్పార్లమెంటరీ, అసభ్యకరమైనటువంటి మాటలు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అలాగా ఆ అంశం మీద ఒకవేళ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యి ఉంటే కూటమిలో పెద్ద సమస్య తలెత్తేదానికి అవకాశం ఉండొచ్చు. దానివల్ల వీళ్ళు భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి కూటమికి ఇబ్బందులు తలెత్తేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అందుకనే ఈ రోజున పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి వ్యవహరించారు. అంతకన్నా మెచ్యూర్డ్గా ఈ రోజున బాధ్యతాయుతమైన కూటమి పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా నేరుగా, అంటే తన స్థాయిని ఒక డిప్యూటీ సీఎం ఇంటికి
తన సహచర పార్టీకి సంబంధించినటువంటి కూటమిలో పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేటువంటిది ఇది ఎన్నికలకు ముందు జరిగింది. ఎన్నికలప్పుడు అవసరం కాబట్టి చిరంజీవి వెళ్ళాడు, అదే చంద్రబాబు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ ఇంటికి, అప్పుడు అవసరం కాబట్టి వెళ్ళారు అనేటువంటి మాట ఉండొచ్చు. ఇప్పుడు అంత అవసరం ఉండకపోయినా నేరుగా వెళ్ళి ఫోన్లో కూడా ఉండొచ్చు, ఫోన్లో కూడా సర్ది చెప్పి ఉండొచ్చు జరిగినటువంటి పరిణామం ఎలా జరిగింది, దాని మీద మీరు బాధపడకండి, నేను మళ్ళీ ఒకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా నేను చూస్తాను అని ఒకవేళ చంద్రబాబు నాయుడు చెప్పుంటే పవన్ కళ్యాణ్ కూడా అంగీకరిస్తారు. కానీ ఇది పవన్ కళ్యాణ్కి ఒక్కడికి సంబంధించినటువంటి అంశం కాదు. పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నటువంటి జన సైనికులు, చిరంజీవి అభిమానులు, అదే విధంగా పవన్ కళ్యాణ్ ని జనసేన అభిమానించే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం చూపాలి, ఇది ఇంకా కొనసాగటం మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క చతురతను మీరు ఒక్కసారి గమనించండి. ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది ఇక్కడ. అది ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వెళ్ళి సర్ది చెప్పాడు, జన సైనికుల యొక్క వాళ్ళ యొక్క ఈగో కూడా సాటిస్ఫై అయ్యేటువంటి విధంగా చేశారు. అదే విధంగా బాలకృష్ణ అభిమానులను కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరించాడు. ఎందుకు అనంటే ఈ విషయంలో బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి అనేటువంటి ఒత్తిడి కూడా ఉంది. ఒకవేళ బాలకృష్ణతో క్షమాపణ చెప్పించినా, లేదంటే బాలకృష్ణ ద్వారాగా తన కామెంట్స్ని అసెంబ్లీలో విత్డ్రా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఒకవేళ బాలకృష్ణ నా కామెంట్స్ అన్పార్లమెంటరీ అయితే మీరు మీ రికార్డుల నుంచి తొలగించండి అని బాలకృష్ణ చెప్పిన, బాలకృష్ణకు ఉన్నటువంటి ఇమేజ్, అదే విధంగా తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు వీళ్ళందరూ హర్ట్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకనే బాలకృష్ణతో సారీ చెప్పించలేదు. అలాగని పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి అభిమానులందరికి సంబంధించి వాళ్ళ ఈగో కూడా హర్ట్ కాకుండా చంద్రబాబు నాయుడే ఒక స్థాయి దిగి వచ్చి ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు ఈ అంశం గురించి మాత్రమే. మిగతా అంశాలన్నీ రోజువారీగా జరిగేటువంటి అంశాలే. ఆటో వాళ్ళకి 15,000 ఇస్తున్నారు, రేపు 4వ తేదీన మీటింగ్ జరుగుతుంది, దాని గురించి చర్చించడానికి. అదే విధంగా శ్రీశైలం వస్తున్నారు అక్టోబర్ 16వ తేదీన ప్రధానమంత్రి, దానికి సంబంధించినటువంటి అంశాలను చర్చించడానికి. ఇవన్నీ కూడా రోజువారీగా జరిగేటువంటి విషయాలే, ఇంటికి వెళ్ళి చర్చించేటువంటి విషయాలు కాదు. కేవలం వీళ్ళిద్దరు మీటింగు ఏదైతే అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల్లో కూటమి మధ్య రేగినటువంటి దుమారము, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉపయోగించుకోవాలని చేసేటువంటి ప్రయత్నానికి ఇక్కడతో ఫుల్ స్టాప్ చెప్పాలి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం. ఇది కూటమి పెద్దగా ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు అదే బాధ్యతాయుతంగా వ్యవహరించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సూపర్ సార్. రైట్, జనసేన నాయకురాలు సుంకర కృష్ణవేణి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కృష్ణవేణి గారు. నమస్తే మేడం. సరే, మీకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులు కూడా నమస్కారం అండి, శుభోదయం. సరే, నిన్నటి భేటీ ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది, ఏ విధంగా దానికి ఫుల్ స్టాప్